ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని టూర్ను సక్సెస్ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తుంది. మరి మే 2న అమరావతి పనులను ప్రారంభించనున్న ప్రధాని ఏపీకి ఎలాంటి వరాలివ్వబోతున్నారు? ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రధాని ఏపీ పర్యటనకు వస్తున్నారు. దీంతో ప్రధాని ఏం మాట్లాడతారు? జాతీయ అంశాల ప్రస్తావన ఏ విధంగా ఉండబోతోంది? ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేస్తారు? కేంద్ర సాయంపై ఏమైనా చెబుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క జాతీయవాదం, మరోపక్క ప్రాంతీయ అభివృద్ధి. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని సభను ప్లాన్ చేస్తోంది కూటమి సర్కార్. గతంలో ప్రధాని మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. మరోసారి పనులను పునః ప్రారంభించనున్నారు. కాబట్టి ఈసారి ప్రధాని నుంచి స్పష్టమైన ప్రకటనను ఆశించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మే 2న ఏపీకి రానున్న ప్రధాని మోడీ రాజధాని అమరావతి పనులను పునః ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ సభ కోసం సచివాలయం వెనుకున్న స్థలంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు, రైతులు అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి రావడానికి వీలుగా 8 దారులను సిద్ధం చేశారు. మోడీ పర్యటన ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మే 2న ప్రధాని అమరావతికి వస్తున్నారని, మళ్లీ పనులు ప్రారంభం అవుతాయన్నారు చంద్రబాబు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఎప్పుడూ లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. మరోవైపు అమరావతి రైతులతో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు చర్చించారు. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి రాజధాని రైతులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఏపీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని మోడీ సభకు అమరావతి రైతులంతా తరలి రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. రాజధాని అమరావతిలో ప్రథమ భాగస్వామ్యం రైతులు, రైతు కూలీలదేనని స్పష్టం చేశారు.